నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తోందన్న ఇజ్రాయెల్ ధీటుగా బదులిస్తామని రక్షణ శాఖ వెల్లడి. ఇరాన్ యురేనియంపై సర్వత్రా ఉత్కంఠ, దాడులకు ముందే వేరే చోటుకు తరలించినట్లు అనుమానాలు. కాంగ్రెస్ పాలన ప్రజలకు స్వర్ణయుగం లాంటిదన్న పీఎస్సీ, పార్టీని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు. నేతలకు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, ఎన్నికలకు సమన్వయంతో పనిచేయాలని సూచన. పోలవరం బనకచెర్లపై రెచ్చగొట్టే ధోరణి వద్దన్న ఏపీ సీఎం, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని వ్యాఖ్య. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేయనున్నట్లు హెచ్చరించింది. ఇరాన్లోని పరిపాలనా కేంద్రాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పరిపాలనా కేంద్రాలతో పాటు ఉగ్రస్థావరాలపై విరుచుకుపడాలని ఆయన సూచించారు. ఇరాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ వైపు క్షిపణులు దూసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్పై దాడులు చేయలేదని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక ఛానల్ ఓ కథనం ప్రసారం చేసింది. ఇరాన్ మిలిటరీ, పారామిలిటరీ, రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ స్టాఫ్ ఇజ్రాయెల్ ఆరోపణలను తోసిపుచ్చినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణను ఉల్లంఘించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. నాటో సదస్సులో పాల్గొనేందుకు హేగుకు బయలుదేరడానికి ముందు శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరు దేశాలు దాడులు కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్పై ఆ బాంబులు వేయొద్దని సూచించారు. ఒకవేళ ఆ బాంబులు వేస్తే ప్రధాన ఉల్లంఘన అవుతుందని, వెంటనే తమ పైలట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించారు. సెంట్రల్ గాజాలో మానవతా సాయం ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వందలాది మందిపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ ఉదయం జరిగిన కాల్పుల్లో సుమారు 25 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా 146 మంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిలో 62 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెట్జారిం కారిడార్ సమీపంలోని శరణార్థి శిబిరం వద్ద రోడ్డుపై వస్తున్న ట్రక్కులు చూసి శరణార్థులు ఒక్కసారిగా వాటి వైపు వెళ్లడంతో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఐడీఎఫ్ దళాలు జరిపిన ఈ చర్యను బూచకోతగా స్థానికులు అభివర్ణించారు. పారిపోతున్న వారిపై కూడా డ్రోన్లు, ట్యాంకులతో కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఐడీఎఫ్ సేనలు అనుమానాస్పదంగా తమ వైపు వచ్చిన వారిపై హెచ్చరించే ఉద్దేశంతో కాల్పులు జరిపినట్లు స్పష్టం చేసింది. అటు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మరణించిన వారి సంఖ్య 56,000 దాటిందని పాలస్తీనా వైద్యాధికారులు ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సైన్యం సంసిద్ధతను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. అత్యవసర సేకరణ యంత్రాంగం కింద 1981 కోట్ల రూపాయలతో 13 ఒప్పందాలు ఖరారు చేసింది. 2-3 నెలల కాలంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమైన కేంద్రం ఆయుధ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాల ద్వారా శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డగించే ఏకీకృత వ్యవస్థను అభివృద్ధి చేయడం సహా తేలికపాటి రాడార్లు, స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ కోసం క్షిపణులు, లాంచర్ల సేకరణ, రిమోట్ పైలట్ వైమానిక వాహనాలు, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్, పలు రకాల డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బాలిస్టిక్ హెల్మెట్లు, రాత్రి సమయంలో ఉపయోగకరమైన రీఫైల్స్ ను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. అందుకోసం సైన్యానికి 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రక్షణ శాఖ 1981 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఎక్కడ ఉందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ముందే ఈ నిల్వలను టెహ్రాన్ వేరే చోటుకు తరలించిందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ 400 కిలోల యురేనియంతో 10 అణు బాంబులను తయారు చేయవచ్చని అమెరికా చెబుతోంది. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాల్లో తనిఖీలను పునరుద్ధరించేలా చేయాలని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కోరుతోంది. ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి చేసింది. వాటిని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఇరాన్ వద్ద 60% వరకు శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఎక్కడ ఉందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ 400 కిలోల యురేనియంతో 10 అణుబాంబులను తయారు చేయవచ్చని అమెరికా చెబుతోంది. అణుబాంబును తయారు చేయాలంటే ఈ యురేనియంను 90% శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్, అమెరికా తమ అణుకేంద్రాలపై దాడి చేయకముందే ఈ 400 కిలోల యురేనియంను, ఇతర పరికరాలను ఇరాన్ వేరే చోటుకు తరలించిందనే వాదన వినిపిస్తోంది. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులకు ముందు ఫోర్డో అణుకేంద్రం బయట 16 ట్రక్కులు నిలిచి ఉన్న ఉపగ్రహ చిత్రాలు ఇటీవల వెలుగులోకొచ్చాయి. అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. ఒక పర్వతంలో లోపల ఈ ఫోర్డో అణుకేంద్రాన్ని ఇరాన్ నిర్మించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇది పూర్తి స్థాయిలో దెబ్బతినలేదు. అందుకే ఫోర్డోపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరింది. అమెరికా దాడుల తర్వాత ఇక్కడ భారీ విధ్వంసం జరిగినట్లు ఉపగ్రహ చిత్రాల బట్టి తెలుస్తోంది. అంతకంటే ముందే 400 కిలోల యురేనియంను ఇరాన్ వేరే చోటుకు తరలించిందని భావిస్తున్నారు. అయితే దీన్ని ఇరాన్ ఎక్కడికి తరలించింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి వారం రోజుల ముందే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ అణుకేంద్రాలను తనిఖీలు చేసింది. మళ్లీ తనిఖీలను త్వరగా పునరుద్ధరించకపోతే యురేనియం నిల్వలు దారి మళ్లే ప్రమాదం ఉందని IAEA తెలిపింది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో ఉన్న 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియాన్ని చిన్న కంటైనర్లు, చివరికి కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో కూడా శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటిని భూగర్భ బంకర్లో ఇరాన్ భద్రపరిచినట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. నతాంజ్ ఫోర్డుపై అమెరికా బంకర్ బ్లాస్టర్లను ప్రయోగించింది. కానీ ఇస్ఫహాన్పై మాత్రం తోమహాక్ క్షిపణులతో దాడి చేసింది. భారీ యురేనియం నిల్వలు ఉన్న ఇస్ఫహాన్లో దాడులు భవనాలకే పరిమితమైతే ఇరాన్ స్టాక్ను ధ్వంసం చెయ్యకపోతే అమెరికా దాడులు అసంపూర్ణంగానే మిగిలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఇరాన్ 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు. కానీ ఆ వివరాలు వెల్లడించనని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయుల్ని తీసుకువస్తున్న 3వ విమానం ఈజిప్టు మీదుగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 268 మంది స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-17 విమానం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది. స్వదేశానికి తిరిగొచ్చిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటి వరకు 594 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్పై అమెరికా సామ్రాజ్యవాద దాడిని నిరసిస్తూ హైదరాబాద్ నారాయణగూడలో వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ, పలువురు వామపక్ష నాయకులు పాల్గొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతి దూత అని చెప్పుకుంటున్న ట్రంప్ ఇరాన్పై దాడులు నిర్వహించడంపై కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. అనేక దేశాలను బెదిరింపులకు పాల్పడుతూ ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పుకుంటున్న ట్రంప్ ఇరాన్పై బాంబు దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు ఖమ్మంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన నిర్వహించారు. కొత్త బస్టాండ్ ఎదుట రోడ్డుపై నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఇరాన్లోని ఆయిల్ నిల్వల కోసమే ఈ యుద్ధం సాగుతుందన్నారు. భారత ప్రధాని అలీన విధానానికి ప్రాధాన్యత ఇస్తూ యుద్ధం ఆపేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదంపై భారత్ కఠిన విధానాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశహితం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ భారత్లో తయారైన ఆయుధాలు ఆపరేషన్ సింధూర్లో వాటి సమర్థతను చూపించాయన్నారు. భారత్కు నష్టం చేయాలనుకునే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని ప్రపంచానికి చూపించినట్లు వివరించారు. గత 11 ఏళ్ల నుంచి సామాజిక, ఆర్థిక, రక్షణ రంగాలను మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భవిష్యత్తులో భారత్లో తయారైన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ये भी देखा है कि भारत का सामर्थ्य क्या है. ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत की कठोर नीति को दुनिया के सामने एकदम स्पष्ट कर दिया है. हमने दिखा दिया है कि भारतीयों का खून बहाने वाले आतंकियों के लिए कोई भी ठिकाना सुरक्षित नहीं है. साथियों, आज का भारत देश हित में जो भी हो सकता है और जो भी सही है उसके हिसाब से कदम उठाता है. చాలా ఏళ్ల తర్వాత రైలు ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. నాన్ ఏసీ లేదా ఎక్స్ప్రెస్ రైలు ఛార్జీలు కిలోమీటర్కు పైసా, ఏసీ రైలు ఛార్జీలు కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. సబర్బన్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లలో 500 కిలోమీటర్ల వరకు పెంపు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్యాసింజర్ రైళ్లలో 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 1/2 పైసా, ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు పైసా చొప్పున, ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసల చొప్పున రైలు ఛార్జీ పెరగనుంది. సీజన్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని రైల్వే వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై ఒకే రోజులో 3,400 గుంతలను పూడ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నగరంలో 200 నిర్వహణ వ్యాన్లు 1000 మంది వర్కర్స్తో గుంతలు పూడ్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో జరుగుతున్న పనులు కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి పర్వేష్ వర్మ పరిశీలించారు. కేవలం ఒకే రోజులో 3,400 గుంతలను బాగు చేస్తామని ఆయన అన్నారు. కొత్త రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయని, అధ్వానమైన స్థితిలో ఉన్న పాత రోడ్లను తిరిగి పూడ్చడం జరుగుతోందని చెప్పారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఢిల్లీ నగరవాసులకు గుంతలు లేని సౌకర్యవంతమైన రోడ్లను అందించడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. బావిలో పడ్డ దూడను రక్షించబోయి 5గురు దుర్మరణం పాలైన ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో జరిగింది. దర్నవాడ గ్రామంలో బావిలో పడిన ఓ దూడను కాపాడాలని 6గురు స్థానికులు అందులోకి దిగారు. బావిలో చాలా రోజుల నుంచి నీరు లేకపోవడంతో అడుగున విషపూరిత వాయువులు ఆవరించి ఉన్నాయి. ఆ వాయువులను పీల్చి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 5గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అభివర్ణించింది. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పీఎస్సీ భేటీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పార్టీని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రణాళికలపై చర్చించారు. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పీఎస్సీ భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలోని పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని వివరించారు. 5,351 crores ఓన్లీ వెల్ఫేర్ కోసం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఖర్చు పెట్టింది. అదర్ దాన్ ఇవి కాకుండా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి మొదటి తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమం, 40% డైట్ ఛార్జెస్ పెంచింది, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది. ఇవి కాకుండా ఇందిరా సౌర గిరి జల వికాసం 12,500 కోట్లతో మొదలుపెట్టిన పథకం, రాజీవ్ యువ వికాసం 8,000 కోట్లతో మొదలుపెట్టిన పథకం, ఇవన్నింటినీ అట్లాగే నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆలోచన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఇప్పటికే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన విధానం, ఇంకో 30,000 మంది పైపులో ఉన్న విధానం, వీటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అభినందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి వారు అభినందించడం జరిగింది. అభినందిస్తూ
ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా కింది స్థాయి వరకు ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని సమాచారాన్ని కూడా అందించేటువంటి వ్యవస్థను కూడా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి జాతీయ అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులను కింది స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రీడలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులు ఎక్కువ అవుతారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్లతో కలిసి మంత్రి బ్యాడ్మింటన్ ఆడారు. ప్రో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇక్కడి నుంచే దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రీడాకారులను వీరి ట్రైనింగ్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని అన్ని విధాలా ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ, ఇక్కడున్న మా శాసనసభ్యులు గాంధీ గారే గానీ సహకారం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉంటుందని. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు క్రీడా పాలసీ లేదు. ఆ పాలసీని కూడా నిన్ననే కేబినెట్ లో ఆమోదం పొందడం. దీని ముఖ్య ఉద్దేశం చిన్ననాటి నుంచి కూడా క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలి. తద్వారా రాబోయే కాలంలో ఒలింపిక్స్లో మెడళ్లు సాధించాలి. అదేవిధంగా వివిధ క్రీడల పట్ల అనేక కాంపిటీషన్స్లో కూడా మన తెలంగాణ క్రీడాకారులు మెడల్ సాధించాలి. మన తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన ఈటల సమగ్ర విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ కాకపోయినా గత ప్రభుత్వం ఎస్ఐబీ చీఫ్గా నియమించారని ఆరోపించారు. ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగంగా జరిపి కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. సోషల్ ఎలిమెంట్స్ దేశ ద్రోహుల మీద, టెర్రరిస్టుల మీద, ప్రజల ప్రాణాలు హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా నాలాంటి వాడు ఏం చేస్తున్నాడు ఇవాళ కొత్తగా పెట్టలే. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా, లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్లతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాల్టి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల పదోన్నతులు, బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 112 మందికి పదోన్నతులు కల్పిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 12 మంది గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్లు, 39 మంది గ్రేడ్ 2, 56 మంది గ్రేడ్ 3, 11 మంది సెలక్షన్ గ్రేడ్ కమిషనర్లను పదోన్నతులు లభించాయి. పదోన్నతి పొందిన 112 మందితో పాటు మొత్తం 129 మందిని బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి జీవోలు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ల్యాండ్లతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలను నిలిపి ఉంచాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా బూస్టర్ లైన్లలో వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. నానక్ రామ్గూడలో 3 ఎంట్రీ, 3 ఎగ్జిట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. శంషాబాద్లోను ఎంట్రీ, ఎగ్జిట్లలో 2 లేన్లలో, పోలీసు అకాడమీ జంక్షన్ వద్ద 1 బూస్టర్ లేన్ల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నానక్ రామ్గూడ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా నుంచి బూస్టర్ లేన్ల పనితీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎక్కే వాహనాలన్నీ కూడా వేలాది సంఖ్యలో వస్తూ ఉంటాయి. వాటిని RFID ద్వారా రీడ్ చేయాలన్నా కూడా క్షణాల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. అందుకే ఓఆర్ఆర్ ఎక్కేటువంటి వాహనాలకి బూస్టర్ లైన్లను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ బూస్టర్ లైన్ల ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఎంత సమయంలో, ఎంత వ్యవధిలో వాహనాలు టోల్ ప్లాజాను దాటుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ వివరాలు తెలుసుకుందాం. నగరంలో ప్రయాణం నరకప్రాయం అంటుంటారు ప్రయాణికులు. అందుకనే నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎక్కువ మంది ఓఆర్ఆర్ను ఆశ్రయిస్తుంటారు. ఓఆర్ఆర్ ఎక్కే ముందు, దిగే ముందు ఈ టోల్ ప్లాజాల దగ్గర అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా
ఉదయం సమయంలో కావచ్చు, లేదంటే సాయంత్రం సమయంలో కావచ్చు. ఎక్కువ మంది ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈ ట్రాఫిక్ సమస్యతో టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు ఫాస్టాగ్ వెంటనే రీడ్ అయ్యే విధంగా ఈ బూస్టర్ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే బూస్టర్ లైన్లు లేకముందు అయితే ఒక్కో వాహనం ఈ లైన్ దాటేందుకు, సాధారణ లైన్ దాటేందుకు దాదాపు 20 సెకండ్లు పడుతుంది. అంటే ఒక నిమిషానికి కేవలం 3 వాహనాలు మాత్రమే ఈ టోల్ ప్లాజాల మీదుగా దాటుతూ ఉంటాయి. కానీ బూస్టర్ లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం సెకండ్ల వ్యవధిలోనే రీడ్ అయి RFIDని అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి మేళవించి అందుబాటులోకి తీసుకొచ్చి ఈ బూస్టర్ లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ టోల్ ప్లాజాల నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సాధారణ టోల్ ప్లాజాలలో ఉన్నటువంటి లైన్లకు, బూస్టర్ లైన్లకు అయితే అత్యంత వేగంగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. బూస్టర్ లైన్లతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మరి వాహనదారులు ఏమంటున్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్, ఈ బూస్టర్ లైన్ల వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? Yeah, we usually go for Kartal actually. We use this highway for more than in week 3 or 4 times actually. But booster line is nowadays going really good. It's a good lane actually. So it's very smoothly and very good to accessible. లైన్స్ ఏమో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది క్లియర్ కావడానికి. కానీ బూస్టర్ లైన్స్ అప్రాక్సిమేట్ 1-2 మినిట్స్ 3 మినిట్స్లో క్లియర్ అయిపోతాయి. దానికోసం ఆపడం అవసరం లేదు. ఇది ఉంది బూస్టర్ లైన్ది, చాలా మంచి ఉంది ఇది ఉపయోగం. బూస్టర్ లైన్ అన్ని లైన్స్కి బూస్టర్ లైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు కూడా చాలా వెళ్తున్నారు కదా ఇక్కడ నుంచి, అయితే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ రోడ్ ఏమో టోల్ మేము కడుతున్నాము, కానీ దీనికేమో మెయింటెనెన్స్ లేదు ఓవరాల్. మేము నార్మల్లీ శ్రీశైలం హైవే వెళ్తూ ఉంటాం వీక్లీ 3 times 4 times. ఇప్పుడు 1 yearలో నా విండ్షీల్డ్ ఏమో 5 times డ్యామేజ్ అయింది. ఇప్పుడు మాకు తెలియదు ఇక్కడ ఆఫీస్ ఎవరు ఉన్నదో. అయితే మేము నార్మల్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మేము తీసుకుంటాం, కానీ ఇది రెగ్యులర్గా అయిపోతుంది పని. సో దట్స్ వాట్ మేము కూడా కంప్లైంట్ ఇవ్వడానికి చూస్తున్నాము ఓవరాల్ మెయింటెనెన్స్ వాళ్ళకి. పండుగలు, సెలవుల రోజుల్లో ఎక్కువగా ఈ టోల్ ప్లాజాల దగ్గర రద్దీ నెలకొని ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి, దీపావళి, దసరా వంటి పండుగ రోజుల్లో అయితే కిలోమీటర్ల మేర టోల్ ప్లాజాల దగ్గర రద్దీ ఉంటుంది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు. ఎందుకంటే పండుగల సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా ప్రయాణిస్తూ ఉంటారు. అందులో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఉంటారు. వాళ్ళు కూడా నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. అందుకే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ టోల్ ప్లాజా దగ్గర బూస్టర్ లైన్లను ఏర్పాటు చేసింది. తక్కువ టైంలో ఎక్కువ వాహనాలు పోయే విధంగా ఈ బూస్టర్ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే నానక్రామ్గూడ, శంషాబాద్ రూట్లో ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర అయితే ఒక 4 బూస్టర్ లైన్లను ఏర్పాటు చేశారు. అవి మంచి సత్ఫలితాలు కూడా ఇస్తున్నాయని టోల్ ప్లాజాల నిర్వాహకులు చెప్తున్నారు. నానక్రామ్గూడ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బూస్టర్ లైన్తో అద్భుతమైనటువంటి, విశేషమైనటువంటి స్పందన వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. వాహనదారుల నుంచి కూడా అటువంటి స్పందనే వస్తుంది. వీటిని చూసి, ఈ అధ్యయనం చేసి, వీటి ఫలితాల ద్వారా నగరంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి టోల్ ప్లాజాల దగ్గర కూడా బూస్టర్ లైన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఇక సాఫీ అయిన ప్రయాణం క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లిలో అనంతరెడ్డి అనే నాయకుడు రైతులకు ఉచితంగా యూరియా బస్తాలను పంపిణీ చేశారు. గ్రామంలోని 400 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3 సంచుల యూరియా అందించి ఆదర్శంగా నిలిచారు. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా తమ వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయంలో తన వంతు సాయంగా యూరియా ఉచితంగా ఇచ్చినట్లు అనంతరెడ్డి తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న 4 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 మొబైల్స్, 2 ల్యాప్టాప్స్, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాగరాకేష్, దీపక్, శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్ గా గుర్తించారు. క్రికెట్ సహా ఇతర క్రీడలకు సంబంధించి ప్రిడిక్షన్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో తమకున్న ఫాలోవర్లను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
బెట్టింగ్ సైట్ల నుంచి లక్షల్లో కమిషన్ పొందినట్లు తెలిపారు. లలో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత బెట్ చేయించారు అమౌంట్, దాని మీద వీళ్ళకి కమిషన్ బేసిస్ అన్నది వర్క్ అవుతుంది. సో ఇలా వీళ్ళు గత 4-5 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 2 crores ప్లస్ వాళ్ళు కమిషన్లో కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మేము 7గురిని గుర్తించాము. ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. వీళ్ళు ప్రమోటర్స్ లాగానే వర్క్ చేస్తున్నారు, నాట్ లైక్ వీళ్ళు మేజర్ వాళ్ళు కాదు. సో వీళ్ళు తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ వీళ్ళ టార్గెట్. సో వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేశారు. కష్టపడకుండా నాకు డబ్బులు సంపాదించాలి ఆశ ఉండొచ్చు, డబ్బులు సంపాదించాలి అని అనుకోవాలి, కానీ దేర్ షుడ్ ఆల్వేస్ బి అ రైట్ఫుల్ మీన్స్. అదే ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ దారి ఎంచుకోవడంలో ప్రజలు ఇంకొంచెం జాగ్రత్త పడాలి. ఈ క్విక్ మనీకి ఆశపడి విక్టిమ్స్ అవ్వద్దు, ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ బారిన పడొద్దు అని మేము తెలుగు ప్రజలు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము.